अरे लोकेशन इंडियन अయింది నబిల్ భాయ్ का घर किधर है समझ में लोकेशन लोकेशन అన్న 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 ఇడ మన నబిల్ భాయ్ का घर किधर है అన్న బిగ్ బాస్ నబిల్ భాయ్ తెలియదు అన్న మీకు వరంగల్ ఏ పోరని అడిగినా చెప్తాడు నబిల్ భాయ్ బిగ్ బాస్ లో మొత్తం హల్చల్ చేస్తాడు నేను చూపిస్తా దా అన్న అదే లొకేషన్ ఇడికి ఎండ్ అయింది ఇక్కడే పక్కకి లేదు నడుచుకుంటూ వెళ్ళొచ్చు మనం పక్కకి వెళ్ళొచ్చు మీరు కూడా నబిల్ కి గట్టిగా సపోర్ట్ చేయాలన్న హైదరాబాద్ నుండి కూడా హైదరాబాద్ పాపులేషన్ మొత్తం అందరికి మన వాళ్ళందరికి మీరు కూడా చెప్పండి అరే ఇగో ఇదే అవుపడుతుంది పక్కకి ఇక్కడికి మొత్తం ఇక్కడ ఆగినాం అన్నమాట సో వెనకాల ఆగినాం కదా సో మనకు కనిపించలేదు నబిల్ మొత్తం హల్చల్ చేసేది గల్లీ మొత్తం వరంగల్ డైరీస్ మొత్తం ఇదే గల్లీలు ఉంటది అన్న ఈ గల్లీ ఈ రోడ్ మీద మొత్తం నబిల్ టీం అంతా ఈ 2-3 గల్లీలనే మొత్తం హల్చల్ మేము కూడా ఆ టీమే లేదు నేను నడుచుకుంటూ పోతాను థ్యాంక్ యూ సో మచ్ రైట్ మొత్తానికి అయితే మనం నబిల్ అఫ్రీది వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట సో ఎంట్రీ కాగానే మనకు ఒక మోడల్ దిక్కు అంటారు కదా సో మోడల్గా అనిపిస్తుంది నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది సో నాకు తెలిసి ఈ కార్ అంటే కూడా చాలా ఇష్టం అని చెప్పి నేనైతే విన్నా సో నబిల్ భాయ్ కార్ అనమాట ఇది సో నిజంగా ఎంట్రీ కాగానే చిక్కున మెరుస్తుంది అనమాట అంటే బ్లాక్ ఉంది కదా మ్యాట్ బ్లాక్ ఉంది కదా నెక్స్ట్ లెవెల్ కార్ కనిపిస్తుంది సో మీ అందరికి నబిల్ భాయ్ ఘర్ చూపిస్తాను అనమాట సో ఇది ఎంట్రెన్స్ లో రాగానే మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్యానర్ అయితే ఉందన్నమాట సో చాలా పెద్దగా ఎందుకంటే ఇంత పెద్ద బ్యానర్ వెనకాల ఎంత కష్టం ఉంటుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే వరంగల్ డైరీస్ ఇప్పుడైతే ఆ యూట్యూబ్లో టాప్లో ఉంది అంటే టాప్లో ఉందంటే దాని వెనకాల ఎన్ని కష్టాలు ఉంటాయో అనుభవించిన వారికి తెలుస్తుంది అనమాట సో ఎన్నో కష్టాలు పడి వాళ్ళ నాన్నని కోల్పోయి సో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొని కూడా తను ఒక స్థాయికి వెళ్ళాడు సో కొన్ని కోట్ల మంది వ్యూవర్స్ ఈరోజు అయితే నబిల్ని చూస్తున్నారు అసలు ఏంటి నబిల్ లైఫ్ స్టైల్ ఏంటి ఎలా ఉండేవాడు ఎందుకంటే వరంగల్ డైరీస్లో అందరూ చూశారు కానీ రియల్గా రీల్లో చూస్తున్నారు అనమాట సో బిగ్ బాస్ వాచ్ చేసే కొన్ని కోట్ల మంది వ్యూవర్స్ ఇప్పుడు నబిల్ని చూస్తున్నారు అనమాట సో నబిల్ ఎలా ఉండేవాడు సో వాళ్ళ ఫ్యామిలీ ఎంతమంది సో రియల్ లైఫ్లో తను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు వాళ్ళ నాన్నని ఎప్పుడు కోల్పోయాడు సో తను ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో తనకంటూ ఒక స్టైల్తో తను దూసుకెళ్తున్నాడు అనమాట సో నబిల్ భాయ్గా ఆ ఘర్ చూపించాను నేను మీకు సో లోపలికి వెళ్దాం సో లోపలికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదాం అలాగే వరంగల్ డైరీస్ టీమ్తో మాట్లాడదాం సో ఈరోజు ఎక్స్క్లూజివ్గా నబిల్ భాయ్గా బ్రదర్ ఉన్నాడు అనమాట షెడ్యూల్ బాయ్ ఉన్నాడు సో తను సౌదీ నుంచి రావడం జరిగింది సో ఎక్స్క్లూజివ్గా ఈరోజు మనతో మాట్లాడబోతున్నారు ఇంకోటి ఏంటంటే సో హోమ్ టూర్ కూడా మనము షెడ్యూల్ బాయ్తోనే చూపించే ప్రయత్నం అయితే సార్ ఒకసారి రైట్ మరి ఇంకెందుకు లేదు నేనైతే వెయిట్ చేస్తున్నాను అనమాట సో ఎలా ఉంటుంది భాయ్కా అగర్ ఎలా ఉంటుంది తన రూమ్ ఎలా ఉంటుంది అబ్బా నిజంగా రాగానే నా కళ్ళు మాత్రం బండి పైన పడ్డాయి అనమాట సో నెక్స్ట్ లెవెల్ ఉందా బండి సో ప్రైస్ ఏంటి యాక్సెసరీస్ వాడుతున్నాడు సో ఎలాంటి డ్రెస్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడు తను ఎందుకంటే మోడల్ మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంటాడు అనమాట సో తన డ్రెస్సింగ్ స్టైల్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట సో ఇవన్నీ ఏంటి సో ఇవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళ బ్రదర్ కూడా లోపల ఉన్నాడు సో వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అసలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో వెళ్తున్నా సో ఇంకోటి వ్యూస్ వాళ్ళ బ్రదర్కి తెలియదు అనమాట నేను వస్తున్నా అని చెప్పి సడన్ షాక్ అనమాట ఇది ఎందుకంటే నబిల్ భాయ్గా ఫ్రెండ్ ఉంటాడు అనమాట ఫ్రెండ్ త్రూలో మనం ఇక్కడ చిక్కుపోయని చెప్పి ఆయన త్రూలో మనం ఇక్కడికి రావడం జరిగింది సో లోపలికి వెళ్దాం సడన్ షాక్ ఇద్దాం అనమాట సో నేనైతే వెళ్తున్నా సో బ్రోస్ హాయ్ బ్రో హౌ ఆర్ యు బ్రో భాయ్ వాట్సాప్ ఎట్లా వరంగల్ డైరీస్ మొత్తం ఇచ్చి పడేస్తారు రంగస్థలం ఏడ చూసినా మీరే కనిపిస్తారు వరంగల్ డైరీస్ లా వరంగల్ డైరీస్ ఉండాలి మూమెంట్ ఉంటది మొత్తం మూమెంట్ ఓకే మనం ఒకసారి షెడ్యూల్ పైన వెళ్ళారా ఎందుకంటే సో వియర్స్ ఈ బ్యాచ్ అంతా టీమ్ ఈ టీమ్ అంతా వరంగల్ డైరీస్ అన్నమాట సో వాళ్ళ కష్టం ఎంతో ఉంటుంది సో అందులో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లో మాత్రం నబిల్ భాయ్ అయితే ఉన్నాడు సో అన్నా నమస్తే అన్న బాగున్నా ఎలా ఉన్నారన్న సో సడన్ షాక్ ఎస్ అన్న సడన్ షాక్ అని చెప్పినా కదా సో అన్నకు కూడా తెలియదు సో అన్న మైక్ సో అన్న ఫస్ట్ నమస్తే నమస్తే అన్న అండ్ క్యూబ్ టీవీ ప్రేక్షకులకు నా ధన్యవాదములు అండ్ మీకు కూడా మీ యూనిట్ కి కూడా చాలా థ్యాంక్స్ ఇంటర్వ్యూకి వచ్చినందుకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీ కష్టానికి ఒక ఫలితం దక్కింది అనుకోవచ్చా ఇంకా ప్రాసెస్ లో ఉంది ఓకే సో అంటే సక్సెస్ అంటే ఏదనుకుంటున్నారు మీరు ఇప్పుడు నబిల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడు కాబట్టి సక్సెస్ బిగ్ బాస్ హౌస్ లో సక్సెస్ అంటే ట్రోఫీ వచ్చిందంటే బిగ్ బాస్ హౌస్ లో సక్సెస్ దొరికినట్టు ఓకే దాని తర్వాత ఇంకా వేరే ప్రాసెస్ ఉంటది ఇంకా వేరే డోర్స్ ఓపెన్ అవుతా ఉంటాయి ఓకే ఓకే అన్న సో వ్యూయర్స్ అన్న మన వ్యూయర్స్ అందరి కోసం మీతో ఈరోజు హోమ్ టూర్ చేద్దామని చెప్పి అనుకున్నా సో వ్యూయర్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఎక్స్క్లూజివ్ వీడియో అనమాట సో అన్న
ఫస్ట్ టైం ఇంటర్వ్యూ నబిల్ భాయ్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం మన కోసం అన్న ఇంటర్వ్యూ ఇస్తుండు. సో అంటే సడన్ అంటే అన్న కాల్ చేసిన అన్న నేను వస్తున్నా అని చెప్పిన కానీ ఎప్పుడు వస్తున్నా డేట్ మాత్రం వస్తున్నారు ఏ టైం వస్తుందో తెలియదు, సడన్ గా ఎంట్రీ కొట్టేసిన. సో మొత్తానికి అయితే వచ్చేసిన. సో అన్న ఒకసారి మనం హోమ్ టూర్ చేద్దాం అన్న, ఎందుకంటే చాలా మంది వ్యూవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి హాల్, గ్రౌండ్ ఫ్లోర్, ఇది కిచెన్ అండ్ ఒక 3 బెడ్రూమ్స్ ఉన్నాయి, ఒక డ్రాయింగ్. అన్న ఒక డౌట్ అన్న, లోపలికి రాగానే నాకు బిర్యానీ వాసన వస్తుంది. ఇప్పుడే లంచ్ అయింది, ఖాళీ కోటింగ్ ఇచ్చినాం అన్నట్టు మనం ఇచ్చేసిరా నంబర్ కోటింగ్ ఇచ్చినాం. వారంలో ఒక 1-2 days నాన్ వెజ్ తినాలి రా అని ఉంటది అని చెప్పుకుంటా ఉంటారు కదా, అంటే హెల్త్ పరంగా కూడా. మనం ఎట్లా అంటే వారంలో 1-2 days వెజ్ ఉంటది మన దగ్గర, మొత్తం నాన్ వెజ్, మొత్తం కోటింగే. సో వ్యూయర్స్ నేను లోపలికి రాగానే ఫస్ట్ నాకు వాసన వచ్చింది అనమాట. సో అన్న మన బిర్యానీ తినిపిస్తున్నా, మన ఇంటర్వ్యూ అవ్వకూడదునే ఖాళీ కోటింగ్ ఇద్దాం అన్న. జబర్దస్త్ రెడీ అన్న. మీరు ఏం తింటారు, చికెన్ మటన్ చెప్పండి ఖాళీ. ఇక చికెన్ బిర్యానీ టేస్ట్ చేద్దాం. మీరు ఏదంటే అదే. థ్యాంక్ యూ సో మచ్ వ్యూయర్స్, ఈరోజు నేను అన్న మనకు దావత్ ఇవ్వబోతున్నాను అనమాట. ఇంకా మన ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఇంతే ఉంది. ఫస్ట్ ఫ్లోర్ లో మన వార్డ్రోబ్ రూమ్ ఉంది నబీల్ ఆఫ్రిది, అండ్ మనం షూట్ చేసే ప్లేస్ ఉంది, హాల్ అండ్ బెడ్రూమ్స్ ఉన్నాయి పైన. అండ్ పెంట్ హౌస్ లో వచ్చేసి మన స్టూడియో ఉంది, చిన్నపాటి స్టూడియో ఉంది. ఓకే, మీరు చెప్తుంటేనే నాకు చూడాలనిపిస్తుంది. సో నాకు తెలిసి మన వ్యూయర్స్ కూడా ఫుల్ ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నారు. సో వ్యూయర్స్ మనం లోపలికి వెళ్దాం. చాలా ఉన్నాయి అనమాట, ఇంకొన్ని ఎవరికి తెలియని కొన్ని రహస్య ప్రాంతాలు, కొన్ని రహస్య రూమ్స్ కూడా నబిల్ భాయ్ ఘర్లో ఉన్నాయి. సో ఎందుకంటే రహస్యాలు తెలుసుకోవాలంటే వాళ్ళ ఓన్ బ్రదర్ అయితేనే చెప్తాడు. సో అందుకే ఈరోజు అన్నతో మనం మాట్లాడడం జరిగింది. అన్న ఇంట్లోకి రాగానే ఫస్ట్ నాకు ఒక అద్భుతంగా అనిపించింది. ఏందన్నా నెక్స్ట్ లెవెల్ ఉందన్న బైక్ అది. సో అందులో సగం ఉన్నా నేను. ఏంటి బైక్ స్పెషల్? ఈ బైక్ ఇక మన ఉంది డ్రీమ్ బైక్ అన్నట్టు. ఓ నబిల్ భాయ్ బైక్ ఏనా ఇది? నబిల్ ది పర్సనల్ బైక్ ఇది. అంటే ఇద్దరం యూజ్ చేస్తాం కానీ ఆయన తీసుకున్నాడు పర్సనల్ గా. ఓకే, కాస్ట్ ఎంత ఉంటుంది అన్న? దీని కాస్ట్ వచ్చేసి మనకు టోటల్ 25 lakhs పడ్డది అన్న. వామ్మో 25 lakhs అన్న, మంచి కార్ వస్తుంది కదా అన్న? కార్ వస్తుంది కానీ ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇన్నోవా ఆర్ ఏదో కార్ తీసుకున్నా అంటే మీరు అరే కార్ రాబోయే అని యూజ్ చేస్తారు. ఇప్పుడు బైక్ గురించి మీరు అడుగుతారు బికాజ్ ఇట్ ఈస్ స్పెషల్, రైట్? యా, ఇన్నోవేటివ్ గా థింక్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ ఉంటుంది, ఎందుకంటే వరంగల్ డైరీస్ వాళ్ళు. వరంగల్ డైరీస్ అండ్ నబీల్ ఆఫ్రిది థింకింగ్ కూడా కొంచెం యూనిక్ ఉంటది కాబట్టి ఆయన మనకంటూ ఒక గుర్తుగా మనం ఉండాలి అన్నట్టు తీసుకున్నాడు. ఇది హయాబుజా అండ్ దీనికి ఎగ్జాస్ట్ ఉంది, జబర్దస్త్. అవునన్నా, నాకు వచ్చేటప్పుడు నేను అనుకున్నా, సో నబిల్ భాయ్ బండి పైన వెళ్తుంటే సౌండ్ కే జనాలు అంతా వచ్చేస్తారంటే, పిల్లలు అంతా చేసారే అన్నా నమస్తే అంతా అవుతున్నట్టు. అవును, నిజమేనా? చాలా నిజం అది. ఎందుకంటే ఇది 1300cc బైక్. ఖాళీ నార్మల్ గా వెళ్తేనే కొంచెం రీసౌండ్ వస్తూ ఉంటది, అండ్ 70-80 లో వెళ్తే కొంచెం ఎక్కువ సౌండ్ వస్తుంది. అండ్ ఇది నబిల్ బైక్ అని ఎలా తెలుసు? నబీల్ ఆఫ్రిది వ్లాగ్స్, ఈయన వ్లాగ్స్ లో మోటో వ్లాగింగ్ వీడియోస్ కూడా చాలా చేసిండు. సో అండ్ 1 in వరంగల్ అన్నట్టు, ఇది వరంగల్లో ఒకటి కాబట్టి. సో అదే ఇంకోటి అడగబోతున్నా. సో వరంగల్ మొత్తంలో ఏకైక బైక్ ఇది ఒకటే ఉందంట, వాస్తవేనా? వరంగల్లో ఏకైక బైక్ ఇది ఒకటే ఉంది. వరంగల్ నుంచి ఏకైక వ్యక్తి బిగ్ బాస్ లో వెళ్ళింది మన నబీల్ ఆఫ్రిది. సూపర్. ఎస్, మొత్తం ఏది చేయాలన్నా వరంగల్ నుంచి. సో థ్యాంక్ యూ బ్రదర్. సో అట్లా మీరే స్టార్ట్ చేయాలి, ఎందుకంటే వ్యూయర్స్ బండి చూసారు కానీ ఆ సౌండ్ చూస్తారా? ఒకసారి మిమ్మల్ని చూస్తే సేమ్ నాకు నబిల్ భాయ్ చూసినట్టు అనిపిస్తుంది. సో రియల్ అనేది మాత్రం నిజం. సో ఆ హైట్ గానీ, ఆ బాడీ ఆ స్ట్రక్చర్ గానీ ఒకసారి మనం మొత్తం డబుల్ ఫస్లీ అన్నట్టు అర్థమైంది. ఇప్పటిదాకా చికెన్ బిర్యానీ ఇచ్చినప్పుడే అర్థమైంది. సో ఒకసారి సౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్న. సో ఒకసారి అనొచ్చా? నెక్స్ట్ లెవెల్ ఉందన్న సౌండ్ అయితే. భయపడరా రోడ్ల పైన? వామ్మో ఏందన్న సౌండ్? సౌండ్ ఉంది కానీ మనం భయపెట్టే ఉద్దేశంతో మనం పోము, నార్మల్ గానే వెళ్తాం. కానీ బైక్ పోతా ఉంటే అంత రాదు సౌండ్, మనం ఎక్సలేటర్ గుంజుతున్నాం కాబట్టి సౌండ్ కి మనలు అటు పోయారు, మొత్తం అటు ఇటు బయటకు వచ్చేస్తారు. సో అనిల్ భాయ్ ఇంకోటి మర్చిపోయినా నేను, మన బండి పేరు నిక్ నేమ్ వచ్చేసి సింబా. ఓకే, నిక్ నేమ్ కూడా ఉంటది దీనికి. ఓ సూపర్. అరే అన్న, మనం బండి మర్చిపోయినాం అంటే ఇంట్లో ఏదో కొంచెం బండి ఉండాలని చెప్పి యాక్టివ్గా తెచ్చి పెట్టుకున్నారు లేకపోతే? లేదు, అది యాక్చువల్లీ మా డాడీది. ఓ సారీ. డాడీ 2021 లో కోవిడ్ వచ్చి ఎక్స్పైర్ అయినరు. సో అది అట్లనే ఉంటది ఇక మెమొరీ ఎప్పటికీ అట్లనే ఉంటది ఇక అది బండి. ఓకే, నబిల్ భాయ్ తీస్తాడా మీరు కానీ?
అందరం నడుపుతాం మేము. డాడీ మాతోనే ఉన్నాడు అని అనుకుంటాం ఇక. ఒక మెమరీ లా. ఒక మెమరీ లాగా. ఓకే. అండ్ ఇగో డాడీ చాలా అంటే చాలా, ఈ రింగ్ కూడా మా డాడీ ఇచ్చింది బ్రో. అట్లా డాడీ చాలా సపోర్ట్ చేసిండు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. మేము ఇట్లా ఉన్నామంటే మా పేరెంట్స్ వల్లనే. పేరెంట్స్ సరిగా ఉన్నారంటే పిల్లలు సరిగా ఉంటారు. అంటే ఆయన పెంచిన విధానం అట్లాంటిది అన్నట్టు డాడీ. ఏది అడిగినా ఇప్పుడు నువ్వు, అండ్ ఇంకోటి కొడుకులు ఏం తప్పు చేసినా మనోడు సపోర్ట్ చేసేది. స్కూల్లో ఏమైనా అంటే గొడవలు లేకుంటే స్కూల్లో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా ఈయనే వేరే పేరెంట్స్ వల్ల అంటే వేరే స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ ద్వారా పోయి మాట్లాడేవాడు. అంత మంచి క్యాండిడేట్ అన్నట్టు. మా ఫ్రెండ్సే ఉన్నారు, ఒక 20 మెంబర్స్ ఉన్నారు. అందరి మీద కంప్లైంట్ వచ్చింది. సో అరే నేను మాట్లాడతా బారా అని అందరి తరపున ఆయన మాట్లాడిండు. అంటే అట్లా సపోర్ట్ చేస్తారు అన్నట్టు. కోవిడ్ వల్ల లైఫ్ ని మొత్తాన్ని డల్ చేసింది అనుకోవచ్చు. సారీ అన్న. అండ్ కరెక్ట్ మేము ఎదిగే స్టేజ్ లోనే మేము ఆయనకి మేము ఏందో చూపెడదాం అనే స్టేజ్ లో ఇట్లా అయిపోయింది అన్న. అండ్ ఇంకోటి ఇది నా బండి. సేమ్ మ్యాచింగ్. అవును అన్న. ఏంటి సీక్రెట్ బుల్లెట్ వెనకాల? బుల్లెట్ వెనకాల సీక్రెట్ ఏం లేదు. దాని సౌండ్ అండ్ మొత్తం మెటల్ ఉంటది. సో ఇది నాకు ఇష్టం అన్నట్టు బండి. సో ఇంకో బైక్, పెద్ద బైక్ కనిపిస్తుంది పక్కన. ఆ పెద్ద బండ్లు ఏమో యాక్చువల్లీ మేము ముగ్గురం బ్రదర్స్. మా పెద్దన్న వచ్చేసి సౌదీలో ఉంటాడు, నేను సెకండ్ అండ్ నబిల్ థర్డ్. వాళ్ళ పిల్లలు అన్న అవి. ఇక ప్రతి ఒక్కరి బండ్లు ఉండాలి అన్నట్టు పెట్టేసినాం అట్లా. ఓకే, అందరు బండ్లు అంటే చిన్న నుంచి పెద్ద వరకు అన్ని మేనేజ్ చేశారు. ఓ సూపర్ అన్న. సో ఇంకా పైకి వెళ్దాం వ్యూస్. పైన అన్న ఒక రహస్య ప్రాంతాన్ని అయితే చూపిస్తారు, రహస్య రూమ్ అన్నమాట. సో రహస్య రూమే కదన్నా. అంతే మరి, అందరు చూసి పరిశాన్ అవ్వద్దు మరి. అంతే అంట. సో అంటే ఎవరికి చూపించాలి అనమాట ఈ రహస్య రూమ్, ఎక్స్పీరియన్స్ గా మనకే. సో ఇంకా చాలా తెలుసుకోవాలన్నా, ఎందుకంటే హౌస్ లో కూడా నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నకి ఏమైతే. సో తన గురించి చాలా మంది తెలియని రహస్యాలు కూడా తెలుసుకోమని వ్యూస్ ఇక్కడ పంపించడం జరిగింది. సో వ్యూస్ చాలా మాట్లాడి తెలుసుకుందాం. బట్ ఒకసారి మనం ఆ లోపలికి వెళ్దాం. హోమ్ టూర్ తర్వాత మనం ఇంటర్వ్యూ కూడా చేద్దాం. సో వెళ్దాం మన లోపల. చలో. ఓకే. సో బాగుందన్న, అంటే డిఫరెంట్ ఉంది. ఇది వచ్చేసి హాల్. కింద అది యాక్చువల్లీ మేము 2007 లో కట్టినాం. ఇది రీసెంట్ గా అంటే 2018 లో అట్లా కట్టినాం అన్నట్టు. సో ఏంటన్నా ఆ స్పెషాలిటీ అనేది డిజైన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇది వచ్చేసి ఇంటీరియర్ డిజైన్ మా అన్న అది ప్లాన్. ఓకే, ఓన్ బ్రదర్ మా సౌదీలో ఉన్నారని చెప్పిన కదా. సో ఆయన ప్లాన్ ఇచ్చింది ఇది. ఓకే, సో బాగుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. థ్యాంక్ యూ అన్న. రాగానే లోపలికి మనకి క్లాక్ కూడా కనిపిస్తుంది, డిజైన్ చాలా బాగుంది. ఇదన్నా ఎక్కడ నుంచి తెచ్చారు ఇది? ఇది ఇక్కడదే అన్న, హైదరాబాద్ లో తీసుకున్నాం. ఓకే, హైదరాబాద్ లో తీసుకుంది. సో మరి ఇక్కడ కూడా రిలాక్సేషన్ కోసం రూమ్? అవును. ఇది ఇక్కడ మేము వరంగల్ డైరీస్ షూట్స్ చేస్తాం. ఓకే, అంటే 2 members కి ఏమైనా సీన్ ఉంటే ఇక్కడ ఈ సోఫాస్ మీద అండ్ ఈ సోఫాస్ మీద, ఇక ఇంటీరియర్ షూట్స్ ఏమైనా ఉంటే మేము వరంగల్ డైరీస్ ఇక్కడ చేసుకుంటాం అన్నట్టు. ఓకే, సో ఇక్కడ అంతా డిస్కస్ చేస్తారేమో, టీ కానీ లేకుంటే స్నాక్స్ కానీ? స్నాక్స్ ఏముండవు ఇక్కడ, మనది మొత్తం స్నాక్స్, తిండి, స్క్రిప్ట్స్ డిస్కషన్ అన్ని మొత్తం పైన ఇక స్టూడియోలో. అంటే వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వెళ్ళాలని చెప్పి. పొద్దున పోయినామంటే మనం నైట్ వరకు అక్కడే ఉంటాం. అంటే ఒకవేళ స్క్రిప్ట్స్ రాస్తున్నాం అంటే అక్కడనే కూర్చొని స్క్రిప్ట్స్ రాయడం. అండ్ ఇక గ్యాంగ్ మొత్తం ఆడనే కూర్చుంటారు అన్నట్టు. ఇక్కడ మొత్తం షూట్స్ చేస్తాం. యాక్చువల్లీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. కింద ఫ్లోర్ మాత్రం మమ్మీ వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్ అండ్ పెంట్ హౌస్ మొత్తం మనదే ఇక. ఓకే, సూపర్. నెక్స్ట్ ఇంకో రూమ్ ఉందన్నా? ఇది అన్న వాళ్ళ బెడ్రూమ్. సో అన్న వాళ్ళు సౌదీకి వెళ్ళారు. ఓకే, సూపర్. ఇక్కడ యాక్చువల్లీ నేను కూడా సౌదీకి వెళ్ళి ఉండే. మీతో మాట్లాడదాం, మీరు అయిపోయిన తర్వాత మీతో మాట్లాడదాం అని చెప్పి నేను ఆయన. సో ఈ రూమ్ మీ మా బ్రదర్ వాళ్ళది. వాళ్ళు సౌదీకి వెళ్ళారు, నేను కూడా సౌదీకి వెళ్ళినా. నేను యూజ్ చేసేది ఇది. నేను సౌదీకి వెళ్ళినా ఇప్పుడు నబిల్ యూజ్ చేసేవాడు ఇది. ఓకే, ఒకరి తర్వాత ఒకరు అలా వస్తుంది అనమాట. ఓకే, సో సూపర్ అన్న. సో అలా డిజైనింగ్ మొత్తం బ్రదర్దేనా? అవునవును. ఓ సూపర్. ఓకే, సో నబిల్ భాయ్ గారు రూమ్ ఏడు ఉంది, పైన ఉందా లేకుంటే కింద ఉందా? నబిల్ బెడ్రూమ్ అయితే కింద ఉంది. ఓకే, అంటే మాది పర్సనల్ గా ఈ బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ అని లేదు, ఆల్టర్నేట్ గా మారుస్తా ఉంటాం మేము. ఓకే, అందరు కలిసి ఉంటారు, అందరు కలిసి మెలిసి ఉంటాం. అండ్ యాక్చువల్లీ మేము సింపుల్ గా ఉండడం మాకు ఇష్టం అన్న. చూస్తేనే అర్థమవుతుంది. ఓకే, సో అన్న ఏందో ఇది వార్డ్రోబ్ చూద్దాం మనం. ఓకే, సో ఇదేనా మీరు సీక్రెట్ రూమ్ చూపిస్తాను? సీక్రెట్ రూమ్, ఎస్ కళ్ళు మూసుకోవచ్చు మీరు. నిజమన్నా. ఓకే, సో ఏంటి? వావ్,
సో అన్నకు ఈవెంట్కి వచ్చినట్టుంది నాకు ఈ డిజైనింగ్ చూస్తే. ఓకే లోపల నబీల్ అఫ్రీది బ్లాగ్స్ అని చెప్తుంది డిజైనింగ్ సూపర్. సో ఏంటన్నా ఇంత అద్భుతంగా. సో ఇది మనోడు ఎట్లా అంటే అన్న ఏంది ఇది వామో ఒకసారి ఒక చిన్నపాటి స్టోర్ అన్న. అన్న నిజం చెప్పు, ఫ్యాషన్ స్టోర్. ఇవి ముగ్గురువా లేకుంటే ఒక్కరువా? మాక్సిమం ఒక్కరివే ఉన్నాయి. కొన్ని కొన్ని ఇక చెప్పినా కదా మీకు ఆల్టర్నేట్ గా మారుస్తా ఉంటాయి. అందరి సైజ్ అన్నదమ్ములు అంటే అందరి సైజ్ ఒకటే. మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే నబీల్ నేను అన్న ముగ్గురు షాపింగ్ చేసినా ముగ్గురు వేసుకోవచ్చు బట్టలు. మా ఇంట్లో కూడా అంతే, నేను మా అన్న ఒకటే. సో ఇవన్నా జాకెట్స్ అన్ని నబీల్ ఈ జాకెట్స్ అన్ని నబీల్వే. ఓకే సో ఏంటన్నా ఇంత కాస్ట్యూమ్ ఏంది మెయింటైన్ చేస్తున్నాడు? వాడికి ఎట్లా అంటే కలెక్షన్ ఉండాలి అన్నట్టు ఉంటది. ఓకే ఒక 100 మందిలో నన్ను గుర్తుపట్టాలి, అందరూ చాలా యూనిక్ గా ఉండాలి అని ఇష్టం మనోనికి. సౌండ్ హౌస్ లో కూడా చూస్తున్నాము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్ వేస్తున్నాడు. అదే అంటే డిజైనర్ ఉండాలి లేకుంటే కొనుక్కుంటాడా? ఉన్నారు డిజైనర్స్ కూడా. అండ్ ఇవి అయితే జారావి మొత్తం. అండ్ ఇది మీరు చూసుకోవచ్చు ఎంట్రీకి వేసుకున్న, ఎంట్రీ అప్పుడు వేసుకున్న జాకెట్ ఇది. ఓ సూపర్. ఇది హౌస్ లో ఎంట్రీ ఆ లోపలికి వెళ్ళేటప్పుడు తీసుకున్న ఇది. సో ఇది కూడా మనకి ప్రోమోలో ఉంది కదా, ప్రోమో మన బిగ్ బాస్ ప్రోమోలో కూడా ఉంటుంది. ఇది కాదు ఆరెంజ్ కలర్ ది, అది ఉంది అక్కడ ఆయన దగ్గర ఉంది అది. ఓకే ఓకే. తను మెయింటైన్ చేయాలని చాలా ఇష్టం వల్ల డ్రెస్సింగ్ కొంచెం ప్రొఫెషనలిజం గా ఉండాలి. ఓకే సో అన్న ఇక్కడికి వచ్చేది మనం ఇది మాట్లాడదాం ఫస్ట్. అన్న ఇదేందో డిఫరెంట్ ఉంది షూ. ఇవి ఈ షూస్ మనం చూస్తేనే అరే ఇవేట్లు వేసుకుంటారా అని అనిపిస్తుంది నాకు. ట్రై చేస్తా. దాని బరువు చూడండి మీరు. ఇది వేసుకొని మనం నడవగలమా? అసలు నడవలేము. ఆయన నడుస్తాడు. ఇంకా పెద్ద పెద్ద ఉన్నాయన్న అటు మొత్తం. ఓకే ఎంత కలెక్షన్స్ అన్నమాట. ఇదేందన్న వరంగల్? ఓహో అది క్యాప్. ఓకే వరంగల్ డైరీస్. ఓకే అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది. అవును. అని ఎట్లా అంటే కొంచెం యూనిక్ థింగ్స్ ఏమైనా చూసిండే ఖతం. అన్న మినిమం 2-3 kgs ఉంటుంది అనేది. ఈజీ ఉంటుంది అన్న. అవును ఆరామ్సే ఉంటది. ఫుల్ వెయిట్ ఉంది. ఇది వేసుకొని ఎట్లా నడుస్తాడో ఇట్లా నడుస్తాడో వచ్చి మనోడు. సో మరి ఎప్పుడు అడగలేను ఏంది ఇంత వెయిట్ షో ఉంటాయి అని చెప్పి కూడా. ఆయనకి ఇష్టం ఇవి. ఓకే ఇష్టం. ఆ వెయిట్ ఉందా అది ఏం కాదు, డిఫరెంట్ గా ఉందా లేదా అని. ఓకే యూనిక్ గా కనిపించాలి అంతే. ఓకే అన్న ఇది దీంట్లో నార్మల్ గా బట్టలు ఉన్నాయి, రెగ్యులర్ వేర్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు గాగుల్స్ ఉన్నాయి మొత్తం. షాప్ అన్న ఒక చిన్నపాటి ఫ్యాషన్ స్టోర్. షాప్ ఫ్యాషన్ స్టోర్ మెయింటైన్ చేస్తున్నారు. నిజంగా నాకు డౌట్ వస్తుంది. ఓకే డిఫరెంట్ గా ఉన్నాయి అన్న. అవును. ఓకే రైట్. అంత కలెక్షన్ అంతా మెయింటైన్ చేస్తున్నాడు అయితే. కలెక్షన్ మొత్తం మెయింటైన్ చేసేసుకుంటాడు. ఓకే డ్రెస్సింగ్ మొత్తం ఇవి మొత్తం రెగ్యులర్ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి దీంట్లో. ఓకే అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని కొత్త బట్టలు. దీంట్లో కొత్త ఈ స్టాక్ ఉంటది. ఓకే ఓకే అంత కొత్తవి ఇవన్నీ కొత్తవి. ఓకే ఓకే డ్రెస్సింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ మెయింటైన్ చేస్తున్నాడు. డ్రెస్సెస్, షూస్, వాచెస్ చూపెడతా. ఇక్కడ వాచెస్ ఉన్నాయి మనవి. ఓకే వాచెస్ కూడా. ఇట్లాంటి బాక్స్ ఒకటి బిగ్ బాస్ హౌస్ లో కూడా తీసుకొని వెళ్ళిండు. ఓకే ఇది ఒక బాక్స్. సో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ వాచెస్ ఉంటాయి దీంట్లో. ఓకే ఓకే అంటే ఎక్కడైనా లేకపోతే వేరే కంట్రీస్ కానీ వేరే స్టేట్స్ ఏదన్నా ఉన్నాయన్నా? అంటే ఆన్లైన్ లో తెప్పించినవి ఉన్నాయి కొన్ని. ఓకే ఓకే కొన్ని ఇక్కడ తీసుకునే ఉన్నాయి. మాక్సిమం ఆన్లైన్ షాపింగ్ చేస్తాడు అన్న మనోడు. మొత్తం ఆన్లైన్. పర్ఫ్యూమ్స్ అండ్ బట్టలు ఎక్కువ వచ్చేసి మనం కేరళ నుంచి తెప్పిస్తాం. ఓకే అక్కడ కేరళలో ఒక స్టోర్ ఉంది, అక్కడ కూడా తెప్పిస్తాడు. ఓకే అంటే కొంచెం యూనిక్ గా కనిపించాలి. అవును. పర్ఫ్యూమ్స్ ఆయన కింద ఉన్నాయి. ఇక వెళ్ళేటప్పుడు పట్టుకొని పోతాడు అంట పర్ఫ్యూమ్స్. బయటకి వెళ్ళేటప్పుడు ఇక్కడ రెడీ అయిపోతాడు, కింద పర్ఫ్యూమ్స్ వేసుకొని వెళ్ళిపోతాడు. ఓకే అండ్ ఎక్కువ పర్ఫ్యూమ్స్ అయితే ఇప్పుడు హౌస్ లో ఉన్నాయి. ఓకే మొత్తం తీసుకెళ్ళిపోయాడు మొత్తం. ఓకే సో వ్యూవర్స్ మొత్తానికి అయితే మనం నవీల్ భాయ్ ఆ రూమ్ అయితే మొత్తం చూసేసినాం అన్నమాట. సో ప్రతిదీ డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇంకో పైన సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వరంగల్ డైరీస్ టీమ్ వాళ్ళు మొత్తం పైనుంచే వాళ్ళ స్కెడ్యూల్ అనేది స్టార్ట్ చేస్తారు అనమాట. సో వెళ్దాం పైకి వెళ్ళి అసలు ఎలా స్టార్ట్ చేస్తారు ఏంటి వరంగల్ డైరీస్ కున్న స్టోరీ కూడా తెలుసుకునే ప్రయత్నం. అన్న ఒక రిక్వెస్ట్ ఉన్నది మీకు అన్న. ఈ షూస్ వేసుకొని మనం అన్న నాకు ఇలాగ వస్తుంది అన్న. అంటే ఏం చేయాలంటే మనం 3/4 కొనుక్కోవాలి. 3/4 ఈడి వరకు వస్తుంది, షూ ఈడికి వస్తుంది, ఫుల్ అయిపోతుంది. ఇక ఇవి కూడా వేస్తాడు అన్న, అన్ని వేసుకుంటాడు. నెక్స్ట్ లెవెల్ మనము అరే అవి ఎట్లా వేసుకుంటారా అన్నట్టు థాట్ వస్తుంది, మనోడు వేసేసుకుంటాడు డైరెక్ట్. ఓకే
సో ఓకే అన్న, సో పైకి వెళ్దామా? చలో అన్న, ఒక నార్మల్ స్టూడియో ఉందన్న. స్టూడియో అంటే మొత్తం డిజైన్ ఏం లేదు కానీ ఓకే మంచిగా ఉంటది, పీస్ ఉంటది అక్కడ. ఓకే వెళ్దామన్నా. సో మొత్తానికి అయితే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వెళ్ళబోతున్నాము. సో అమేజింగ్ థింగ్స్ అనమాట. సో చూడొచ్చు, అంటే వీళ్ళ వరంగల్ డైరీస్కి సంబంధించి ప్రతి ఒక్కటి ఆ స్టూడియో అని చెప్పి అన్న చెప్తున్నారు. సో వెళ్దాం. సో అన్న ప్రతి ఒక్కటి చూపించాలి మాకు, ప్రతి ఒక్కటి చూపెడతాను, ఒక్కటి కూడా మిస్ కాదు మా ఇంట్లో. సూపర్ అన్న, రెడీ. సో అంత ఓపెన్ ఉంటుంది అనమాట, కంప్లీట్ ఓపెన్. దాచుకున్నాడు అంటే అట్లాంటి సామాన్ ఆర్ అట్లాంటి మెటీరియల్స్ మన దగ్గర లేవు అన్నట్టు. ఓకే, అవి కూడా సపరేట్ ఉంటాయి, సపరేట్ కాదు, అట్లాంటి లేనే లేవు మన ఓకే ఓకే, అంటే ఓపెన్ హార్ట్ అనమాట, కంప్లీట్. ఓ సూపర్ అన్న. సో లోపల కూడా నవ్వులు అట్లానే ఉంటుంది అనుకోవచ్చా, లేకపోతే చాలా 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 జెన్యూన్ పక్కా కంప్లీట్ గా. యాజ్ ఏ బ్రదర్ కాదు, యాజ్ ఏ వ్యూవర్ కూడా నేను చెప్తా, ఓకే ఆయన చాలా జెన్యూన్ గా ఉన్నాడు లోపల. సో అన్న ఏంటి అంత డిజైనింగ్, ఇది డాన్స్ స్టూడియోనా? ఇది వచ్చేసి ఆర్కిటెక్చరల్ డిజైన్. ఓకే, ఇది కూడా మన నబిలే చేపించుకున్నాడు అప్పుడు. ఓ స్టైలిష్ గా స్టూడియో చేపించుకునేటప్పుడు మనం ఇది కూడా చేపించుకున్నాం పెయింటింగ్. ఓ బాగుంది. అంటే ఏంటన్నా ఇలా వేయడానికి రీజన్ ఏముందంటారు? దీంట్లో కూడా అంటే ఉట్టిగా వేయించినాం అట్లా, కానీ దీంట్లో కూడా ఏమైనా కాన్సెప్ట్ చూసుకోవచ్చు మనం. ఓకే, అక్కడ ఆటో అండ్ ఓకే అవి. సో ఇందులో కూడా కాన్సెప్ట్ ఉందని చెప్పి అంటారు. అవును. ఓకే, ఇది మనకి స్టూడియో. ఇది స్టూడియో. ఓకే, సో కనిపిస్తుంది స్టూడియో. సో అన్న నమస్తే. ఇది మన హీరో నమస్తే. హీరో స్మెల్ పోతుంది అనమాట. సో అన్న నమస్తే, ఎలా ఉన్నావు? సూపర్ అన్న, సూపర్. బాగున్నావా? సో నీకు తెలిసే ఉంటది ఏంటి అంత ఆ డిజైనింగ్. అంటే అన్నతో కొన్ని షేర్ చేసుకుంటాడు, నీతో పర్సనల్ కూడా షేర్ చేసుకుంటాను చెప్పి నాకు తెలిసింది, ఎందుకంటే ఎప్పుడు ఉంటావు కాబట్టి. సో ఏంటి ఈ స్పెషాలిటీ ఏంటంటారు? ఇది ఇది చూస్తే అండ్ ఇక్కడ కూర్చుంటే మనకు పీస్ ఉంటది. అండ్ కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ అండ్ ఐడియాస్, థాట్స్ ఇక్కడ నుంచి కూడా మనకు వస్తాయి. ఇప్పుడు ఆయన పడుకున్నాడా, అరే ఏం చెప్తాడు, అరే అనే సిక్కున్నాడు. సో ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఏమైనా థాట్స్ వస్తాయి అన్నట్టు ఇట్లా పెట్టుకున్నాం అన్నట్టు. అంటే ఏంటి ఇక్కడ డిఫరెంట్ గా ఉన్నాయి స్టైల్స్ అంతా? ఇక్కడ మొత్తం యాక్టింగ్ సబ్జెక్ట్ ఉన్నాను. ఇక్కడ మొత్తం నటన వీడికెళ్ళి స్టార్ట్ అయింది అసలు. ఇది దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఎవరి లైఫ్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి. అండ్ అంటే ఒక యాక్టింగ్ జర్నీ అంటే ఫస్ట్ నటనకి వెళ్ళి ఆడికి వెళ్ళి మొత్తం స్టార్ట్ అయితే ఆ మూమెంట్. అందరి లైఫ్ ఇది, అందరి లైఫ్, అందరు అంటే క్రియేటర్ ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ వాళ్ళ లైఫ్ ఇది మనం అన్నట్టు. ఓకే, బొమ్మను కూడా వేసిరా? ఇది ఎడిటింగ్, మ్యూజిక్స్, గేమ్స్ లో కూడా ఉండాలి. ఓకే, వాలీబాల్ ఏ గేమ్ కాదు, అది గేమ్. మెయిన్ ఇక్కడ ఉన్న అన్ని డిజైన్స్ కాన్సెప్ట్ అండ్ మెయిన్ ఇక్కడ అన్ని ఉన్న డిజైన్ కాన్సెప్ట్ ఏంటంటే క్రియేటివ్ థింగ్స్ అండ్ క్రియేటివ్ ఐడియాస్ రావాలని ఇట్లా డిజైన్ చేసుకున్నాం అన్నట్టు. ఓకే, మొత్తం పక్క పెడితే నాది ఏం తెలుసా, నా ఫేవరెట్ మంచి చికాకులు ఎత్తా అంటే అట్లయితే అన్నాను. సో అంటే దీనికి కూడా ఎంత అడ్డం ఉంది చూడండి, ఇది నా ఫేవరెట్ అన్న. సో నిజంగా చెప్పు, నీకు ఎప్పుడు అయిందా ఇట్లా? అది అయితుంటది, వారంకి ఒకసారి అయితే అంటది ఆ మూమెంట్, కొంచెం చూసినప్పుడు అలా సెట్ అయిపోతుంది, దాన్ని చూస్తే సెట్ అయిపోతుంది. ఓకే, సో మొత్తానికి అయితే క్రియేటివ్ గా ఉందన్న, మస్తు అనిపించింది. అంటే ఒక్కొక్క డయాగ్రామ్ కి ఒక్కొక్క నెక్స్ట్ లెవెల్ ఉంది అనమాట, దాని అర్థం ఒకటి నెక్స్ట్ లెవెల్ ఉంది. అర్థం ఉంది. ఎస్, ఒకసారి ఇంకా ఇక్కడ మీరు చూసుకోవచ్చు పైన. ఎస్, అదే అడుగుదాం అనుకున్నా. ఏంటన్నా ముఖ్యంగా నాకు డౌట్, సో ఏంటి యూట్యూబ్ సింబల్ పైన పెట్టడానికి రీజన్? ఫోటోస్ అండ్ ఆల్ ఏమైనా ఉంటే మనం పైన పెట్టుకుంటాం కాబట్టి